అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వితాశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ శివకుమారి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒక సండే బ్లాగ్ అనమాట. ఇది సండేలో ఏం జరిగింది ఏంటన్నది మార్నింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తాను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పిల్లలకి అడిగారు ఏం తెచ్చుకుందాం ఏంటి ఏం కావాలని అడిగితే పిల్లలు ఏదో తెచ్చే డాడీ ఏంటంటే మరి చికెన్ తెచ్చేసుకుందామని అన్నారు. సరే డాడీ అంటే సరే అయితే కేజీ చికెన్ తీసుకురండి షాప్కి వెళ్ళి అన్నారు. పిల్లలు ఇంకా కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చేసారనమాట. నేనైతే మంచిగా క్లీన్ చేసి మా వారికి అయితే ఇచ్చేసి అన్నీ రెడీ చేస్తూ ఉంటే మా వారైతే వండుతూ ఉన్నారనమాట. ఎప్పుడు నాన్ వెజ్ వండారన్నా మా వారే వండుతారు. ఇంకా ఆ రోజు వచ్చేసి మంచిగా మిల్ మేకర్ అవన్నీ వేసి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అయితే చేసి తెలంగాణ స్టైల్లోనే చికెన్ కూర కూడా అయితే వండారనమాట. ఇక్కడైతే తిందామని కూర్చున్నామండి. ఇంకా మా వారైతే వడ్డిచ్చేస్తూ ఉన్నారు మాకు. మా వారు వంట చేశారనుకో ఫస్ట్ మాకే వడ్డించి ఎలా ఉంది ఏంటి బాగా వచ్చిందా అని 10 సార్లు అడుగుతారనమాట. బాగా వచ్చిందని చెప్తున్నమాట. అంత సాటిస్ఫాక్షన్ అవుతారు మా వారు. అతను తినకపోయినా నాకు కడుపు నిండిపోద్ది మీరు బాగుందన్న ఒక మాటతో అని ఇంట్రెస్ట్గా అయితే చేస్తారండి వంటలు. చాలా కొత్తవి అయితే కొన్నామండి. వాటిల్లో అయితే చేసామన్నమాట. పెద్ద దాంట్లో వచ్చేసి 1 కేజీ బగారా రైస్ చేసాం. చిన్నది వచ్చేసి చిన్న ప్యాన్లో వచ్చేసి 1 కేజీ చికెన్ అయితే వండేవండి. ఇంకా పొద్దుట టిఫిన్ గట్ట ఏమీ చేయలేదు. సండే వచ్చిందనుకో మనకి టైంకి పని ఉండదు, టైంకి తిండి ఉండదు అనమాట. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. 1 గంట అటు ఇటు లేటుగా లెగిస్తామన్నమాట. అందుకని చెప్పి సండే వస్తే టైంకి తిండి ఉండదు. ఇంకా మధ్యాహ్నం అయితే 2 అట్లా అయిపోయిందండి. ఇంకా భోంచేసేసి అందరం కలిసి భోంచేసాము. మా వారు మళ్ళీ మా ఫ్రెండ్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాలన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు వస్తారు. ఎందుకు వస్తారు ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట. మేమే వెళ్ళి ఇంకా మా వారు వెళ్తానన్నారు. మా పెద్ద పాపని తీసుకొని వెళ్తానన్నారు. కాకపోతే నాకు తిరగడం అంటే ఇష్టం అనమాట కొంచెం. అందుకని చెప్పి నేను వస్తాను అనేసరికి ఇంక ఇద్దరు రావద్దని కోపంతో ఇంకా వెళ్ళిపోయారనమాట మా వారే ఒక్కరే. అదేనండి పడపటి కేశవపురం ఉంటుంది కదా అక్కడికి అయితే వెళ్ళారన్నమాట కారు వేసుకుని వాళ్ళని తీసుకురావడానికి. మా వారు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంకా కూర్చొని టీవీ చూసుకుంటూ అలా సాయంత్రం అయితే అయిపోయిందండి. సాయంత్రం అయితే ఇంకా మన పని మనం చేయాల్సిందే కదా. నేను ఎదురు చూస్తున్నాను అన్నట్టు పనులు అయితే రెడీగా ఉంటాయి అన్నమాట మన కోసం. ఇంకా సాయంత్రం అయింది కదా ఇల్లు గుమ్మాలు వాకలు అన్నీ తుడుచుకొచ్చారండి. కార్ పార్కింగ్ దగ్గర కూడా కారు లేదు కాబట్టి మంచిగా ఒకసారి తుడిచేస్తే పిల్లలు వస్తారు కాబట్టి బయట చాప వేసుకొని కూర్చున్నా మంచిగా ఆడుకోవడానికి బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది అని చెప్పి మంచిగా నీట్గా అయితే తుడిచేస్తున్నాను. ఎవరో వస్తారని కాదండి, ఎప్పుడు డైలీ తుడుచుకుంటాను. కారు లేదు కాబట్టి కారు దగ్గర కూడా మంచిగా తుడుస్తుంది అనమాట. లేకపోతే అదంతా 2 పూట్ల తుడుస్తారండి. ఎందుకంటే చెప్పాను కదా ప్రతి వీడియోలో చెప్పాల్సిన అవసరం ఉండదు నాకు తెలిసి. బండ్లు అటు ఇటు వెళ్తాయి కదండి, వెళ్ళడం వల్ల దుమ్ము గేట్ లోపల నుంచి బయటకు బాగా వస్తుంది. ఇంకా మబ్బు ఉండి కొంచెం చిన్న చినుకుల్లా పడుతున్నాయి కాబట్టి అంత ఆకులు కానీ అవి ఏమీ రావట్లేదు అనమాట. లేకపోతే ఇంటి లోపల అన్నీ ఆకులే ఉంటాయి అన్నమాట. మనకి తుడిసేసి చెత్త ఎత్తేసి కాసేపు బయట అయితే అలా కూర్చున్నాం చైర్లు వేసుకొని. ఈలోగా జ్యోతి వాళ్ళు అయితే వచ్చేసారండి. వాళ్ళ 3 పిల్లలు ఇంకా జ్యోతి గణేష్ వచ్చారు. కారు లోపల పెడతానంటే కారు బయటే పెట్టు, పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది, అస్తమానం ఇంట్లోనే ఏం ఆడుకుంటారు బయట ఆడుకుంటారు కదా పిల్లలు కదా అని చెప్తే ఇంకా మా వారు కారు బయటే వదిలేసి ఇంకా వాళ్ళైతే లోపలికి అయితే వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత బయట చేప వేసానండి. చేప మీద అందరం కూర్చొని కాసేపు అయితే అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. చలికాలం కదా, అదే వర్షాకాలం కదా, కొంచెం తొందరగా చీకటి అయిపోయినట్టు ఉందన్నమాట. తొందరగానే చీకటి అయిపోయింది. ఇంకా పిల్లలకి ఆకలేస్తుందేమో ఏమన్నా పెట్టన్నారు మా వారు. ఇంకా తింటారా అని అడిగితే తింటామని చెప్పారనమాట. సరే తినండి అని చెప్పి బగారా వేసి చికెన్ వేస్తే చిన్న పాపకేమో తినిపిస్తుంది. పెద్దవాళ్ళు ఇద్దరైతే తినేసారనమాట వాళ్ళే. చూడండి ఇక్కడైతే వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట. ప్లేస్ బాగుంది ఆడుకోవడానికి అది మంచిగా. ఇక్కడైతే వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్కే పెట్టేస్తున్నాను, చూసేయండి.
అల్లరి అయితే అట్లా ఉందన్నమాట. వాళ్ళ అల్లరి అట్లా అవుతుంటే ఇంకా వాళ్ళు తినడానికి పిల్లలు తినేసారు. ఇంకా మేము తినడానికైతే మా వారు అన్నారు వైట్ రైస్ పెట్టు, ఇంకా పప్పు టమాటా కూడా వండని చెప్పారనమాట. ఇంకా పప్పు టమాటా వండుదామని అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. ఈలోగా ఫోన్లు వస్తే ఫోన్ మాట్లాడుతూ వంట చేసుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకంటే కేజీ చికెన్ తీసుకొచ్చాం. ఆల్రెడీ కేజీ చికెన్లో పావంత అయితే తరిగింది, ఇంకా మా పావంత అయితే ఉందన్నమాట. మేము ఊరికే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అంత ఎక్కువేం తినేసేవాళ్ళం కాదు. మాకు ఒక గ్లాస్ బియ్యం పెట్టుకుంటే నలుగురు తినగా ఇంకా మిగులుతుంది అనమాట. అంత తక్కువ అయితే తింటాం మేము. ఇంకా అంత చికెన్ అంతే బగారా రైస్ అయితే ఉంది. మళ్ళీ ఒక గ్లాసున్నర బియ్యం పెట్టాను. మళ్ళీ పప్పు టమాటా మంచిగా ఉండేది, ఎందుకంటే చారు లేదు. ఆ కూరతో మళ్ళీ గట్టిగా ఉంటుంది కదా, కొంచెం పలచగా ఉండాలని చెప్పి పలచగా పప్పు టమాటా నేను వండుకునే పద్ధతిలో అయితే వండుతున్నానండి. పప్పు ముందు కడిగేసి మంచిగా అందులో వాటర్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, చిన్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా వచ్చి చింతపండు ఇవన్నీ వేసుకొని మంచిగా ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు పొయ్యి మీద మంట మీద పెట్టేసుకొని 4-5 విజిల్లు వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే పోపుకి రెడీ చేసుకుంటున్నానండి. ఒక పక్క ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఒక పక్క ఫోన్ మాట్లాడుతున్నా, ఒక పక్క జ్యోతి వాళ్ళతో మాట్లాడుకుంటూ పోపు అయితే రెడీ చేశానమాట. పప్పు తొందరగానే అయిపోతుంది కదండి, ఎందుకంటే ఒకసారి విజిల్ రావడం స్టార్ట్ అయిందనుకో విజిల్ వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు విజిల్ ఆవిరిపోయేంత వరకు ఉంచుకున్నాం అనుకో మంచిగా పప్పు అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక 10 ఎల్లుల్లిపాయ రబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 3-4 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకొని మంచిగా ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసి పోపు అయితే పెట్టేసానండి. పప్పు ఆ రోజు పప్పు అనుకోకుండా అయితే చాలా బాగా కుదిరిందనమాట. ఇంకా మా పెద్ద పాప అయితే కోన్ పెట్టుకుంది, జ్యోతి వచ్చింది కదని చెప్పి కోన్ అయితే పెట్టించుకుందనమాట. మమ్మీ అన్నం తినిపించే నాకు బగారాన్ని వద్దులే అన్నది. ఇంకా అన్నం వైట్ రైస్ అయితే వండాను కదా, వైట్ రైస్ అయితే పప్పు వేసి పెట్టేసి ఇంకా మా పెద్ద పాపకి తినిపించేసానండి. ఇంకా మేమందరం కూడా టైం అయిపోతుంది కదా తినేద్దామని చెప్పి ఇంకా అందరం కలిసి అయితే కూర్చొని తినేస్తూ ఉన్నాం అనమాట. పప్పు చికెను బగారా రైస్ అనమాట. ఆ రోజు వచ్చేసి నైట్ డిన్నరు అదనమాట. చూసారు కదా వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్. లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. వీడియోలు ఎక్కడితో ఆపేయకుండా చెయ్యాలనే ఇంట్రెస్ట్ నాలా కలుగుతుంది. అందుకనే ప్రతిసారి లైక్ ఇవ్వండి అని అయితే అడుగుతున్నాను. మర్చిపోకుండా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి.